గుమ్మడి గారి చరమాంకంలో అంటే మీతో సన్నిహితంగా ఉన్నారు అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉంటాయి. రూమర్స్ ఏం కాదమ్మా, ఇది నిజం. సన్నిహితం అంటే ఎలా అనుకుంటున్నారు మీరు? చాలామంది లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు లాగా నేను ఆయన పోయి ఏడుస్తూ ఉంటే నా పని, నాకు సినిమాలు లేవు, ఆయన పాపం ఒక పెద్ద ఆయన, పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అయినా కూడా ఐ డోంట్ కేర్. అసలు నా మనస్సాక్షికి నాకు తెలిసి నేను తప్పు చేశానా తప్పు చేయలేనేదా. పొద్దున ఫస్ట్ కాల్ చేసేవారు, గుడ్ మార్నింగ్ జయమ్మ అనేసి. గుడ్ మార్నింగ్ అండి అంటే ఇవాళ వస్తున్నావు కదా అని అడిగేవారు. నేను వస్తే ఆయనకు అంత ప్రాణం లేచి వచ్చేదన్నమాట. అలాగా ఆయన చిన్న పిల్లాళ్ళలాగా పొద్దునే వెళ్ళిపోయి కాఫీ టైంకి కాఫీ, టిఫిన్ టైంకి టిఫిన్ ఇవన్నీ ఇస్తూ ఆయన అంత బాగా చూసుకుంటే ఆయన పోయే ముందర కూడా నన్ను పిలిచి ఇలాగ గుండెల మీద హత్తుకొని వెళుతున్నాను అనేసి ఆయన నాకే చెప్పారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉంటే నా ఫోన్ నుంచి ఫోన్ చేయించి ఐఎస్డి చేయించి నేను మాట్లాడించాను. నాన్నతో మాట్లాడండి అని వాళ్ళు కంగారు పడతారనేసి. వాళ్ళతో బాగా మాట్లాడారు, బాగానే ఉన్నాను, నేను రేపు పొద్దున వచ్చేస్తాను, నన్ను జయమ్మ బాగా చూసుకుంటుందని. ఆ మిడ్ నైటే పోయారు ఆయన. పోతే అలా నేను చూసుకుని ఆయనకి పిచ్చి, కార్డ్స్ పిచ్చి, డ్రింక్స్ పిచ్చి, ఏ ఊరు వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా ఆయన కోసం ఎన్ని బాటిల్స్ తెచ్చేదాన్ని అవన్నీ చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. తాగేవారు కాదు, అలాగా ఒక షో పీసెస్ లాగా పెట్టుకునేవారు, నాకు జయమ్మ తెచ్చిందని. ఆయన పోయినారని నేను టీవీలో ఏడుస్తూ ఉంటే నాకు చాలా ఆత్మీయులని చాలామంది చేసిన ప్రచారం లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు లాగా ఉంది వీళ్ళ ఫార్స్ అనేసి చాలామంది తెలిసిన వాళ్ళు. అసలు ఒక తండ్రి వయసు ఆయన్ని పట్టుకొని వాళ్ళ చిన్న కూతురు కంటే 3 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. ఎలా ఉంటుందో చూడండి ప్రపంచం. అసలు అసహ్యం వేసింది. నాకు తెలుసు, పైన ఉన్న ఆయన ఆత్మకు తెలుసు, చివరి క్షణాల్లో అయినా ఆయన సాటిస్ఫాక్షన్గా ఉంటారనే ఒక ఆలోచన తప్పించి ఆయనకి ఏ ఇష్టమైన ఫుడ్ అయితే ఆ ఇష్టమైన ఫుడ్ చేసుకెళ్ళటం. ఆ వయసులో నాకేం పని? నేను ఇంకెవరైనా వయసు అయిన వాడిని పట్టుకోవచ్చు కదా, వయసు ఉన్నవాడిని, గొప్పవాడిని, అందగాడిని పట్టుకోవచ్చు కదా, నాకు డబ్బులన్నీ వస్తాయి కదా. ఆయనకి ఆస్తి లేదు, వయసు లేదు, ఏ తోడు లేదు, ఆయనతోటి నేను ఎందుకు స్పెండ్ చేయాలి టైము? ఒక మానవత్వంతో నేను వెళితే మనం పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అలా అన్నారు.